హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యెహోషువ గారి గురించి, యెహోషువ గ్రంథము యొక్క ప్రాముఖ్యత గురించి వివరించుకుందాం. మోషే యొక్క పంచకాండములకు తరువాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిల్లోని రెండవ భాగమని చెప్పవచ్చు. వీటిలో మొదటి పుస్తకమైన యెహోషువ పంచకాండముల పుస్తకములను, ఇశ్రాయేలు చరిత్రను కలుపుతుంది. 3 ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనానును జయించుట ఈ పుస్తకము యొక్క సారాంశము. యెహోషువ నాయకత్వంలో దాదాపుగా 30 శత్రు సేనలను ఇశ్రాయేలీలు జయించారు. జయము అనున్నది సైన్యం యొక్క బలము వలన కాదు గాని దానికి బదులుగా దేవుని మీద ఉన్న విశ్వాసము, దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా సాధ్యమని ఈ పుస్తకము నిరూపించుచున్నది. దీనివల్ల ధైర్యమును, ప్రోత్సాహము, దైవ జ్ఞానమును ఇచ్చు పుస్తకము పాత నిబంధనలో ఇంకొకటి లేదు అని కూడా చెప్పవచ్చు. ఈ గ్రంథము యొక్క ముఖ్యమైన వ్యక్తి అయిన యెహోషువ పేరే ఈ యొక్క పుస్తకము పెట్టడము మనము గమనించవచ్చు. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయ. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. రక్షణ అనున్నది ఈ పేరునకు అర్థము. మోషే ఆ పేరును యెహోషువ అని మార్చారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనంలో. యెహోషువ అనగా యెహోవాయే రక్షణ అని అర్థము. గ్రీకు భాషలో యేసు అనున్నది, హెబ్రీ భాషలో యెహోషువ. కనానును జయించే పనిలో ఇశ్రాయేలీల నాయకునిగా యెహోషువ ఉన్నప్పటికీ నిజమైన జయశీలుడు దేవుడే అని ఈ పుస్తకం చెప్పుచున్నది. భౌగోళిక పరిస్థితి. యెహోషువ పుస్తకంలో మనము 3 భౌగోళిక పరిస్థితులను చూచుచున్నాము. అవి యొర్దాను నది, కానాను దేశము, 12 గోత్రములు నివసించిన స్థలములు. గ్రంథము యొక్క ఉద్దేశము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుటకు ఏ విధముగా అనేది వివరించుట. యెహోషువ గారు స్వయంగా లేదా ఆయన ఆధ్వర్యంలో ఒక రైటర్ ద్వారా ఈ పుస్తకంలో ఎక్కువ భాగాన్ని రాశారని పండితులు నమ్ముతారు. ప్రారంభ అధ్యాయాల్లో ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. యెహోషువ 5వ అధ్యాయము అలాగే 6వ అధ్యాయము మేము మరియు మనం అనే సర్వనామాలను ఇక్కడ ఉపయోగించడం జరిగింది. యెహోషువ మరణం తరువాత ప్రధాన యాజకులు ఎలియాజరు లేదా ఫినెహాసు ఈ పుస్తకంలో కొంత విషయాన్ని చేర్చి ఉండవచ్చు. అది విజయం తర్వాత జరిగిన సంఘటనను సూచిస్తుంది. 15వ అధ్యాయము, 19వ అధ్యాయము, 24వ అధ్యాయము. ఈ చరిత్ర భూమిని స్థిరపరిచిన విజయవంతమైన ఇశ్రాయేలీలకు రాయబడింది. వాగ్దాన దేశమైన కనాను ఇప్పటి ఇశ్రాయేలు దేశము. ఈ పుస్తకంలో ముఖ్యమైన వ్యక్తులుగా విశ్వాసపాత్రమైన వృత్తాంతాలు మనకు కనిపిస్తాయి. వేశ్యైన రాహాబు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో, యెరికో యుద్ధము 6వ అధ్యాయంలో, యోధుడైన కాలేబు గురించి 14వ అధ్యాయంలో, అవిధేయత దాని పర్యవసానాలను మనము ఆకాను పాపము ద్వారా 7వ అధ్యాయంలో చూడవచ్చు. మరి దాని ఫలితంగా హాయి వద్ద నష్టము జరిగినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినట్లు కొన్ని తెగలు శత్రువును నిర్మూలించడంలో విఫలమవ్వడం, మరియు అలాగే యెహోషువ గారు కూడా మొదట ప్రభువును వెతకకుండా గిబియోనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం. ముఖ్యమైన స్థలములు యెరికో, హాయి, ఏబాలు పర్వతము, గెరిజీము కొండ, గిబియోను, గిల్గాలు, షెకెము. స్పెషల్ ప్రత్యేకత. 20 లక్షల కంటే ఎక్కువ మంది ఐగుప్తు నుండి బయలుదేరినప్పటికీ 20 సంవత్సరములకు పైనున్న వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. పుస్తకం యొక్క ముఖ్య భాగములు స్వతంత్రించుకొనుట అనున్నది ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన మాట. 24వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ చివరి సందేశము విన్న ఇశ్రాయేలీలు దేవునితో నిబంధన చేయుట, యెహోషువ మరణము, పాతిపెట్టుట మొదలగునవి ముఖ్యమైనటువంటి అంశములు. డివిజన్ ఆఫ్ ద బుక్,
గ్రంథ వివరణ. యెహోషువ గ్రంథమును 2 పెద్ద భాగములుగా విభజింపవచ్చును. 1 వాగ్దాన దేశమును జయించుట. యెహోషువ 1 అధ్యాయము 13వ అధ్యాయము. 2 వాగ్దాన దేశమును పంచి 12 గోత్రములను నివసింపచేయుట. 13వ అధ్యాయము నుంచి 24వ అధ్యాయం వరకు. ఈ భాగములలో కనబడే అంశముల విషయ సూచిక ఏమనగా సైన్యమునకు కావలసిన ఆత్మీయత మరియు లోక సంబంధమైన సిద్ధపాటు 1 నుంచి 5 అధ్యాయములు. మోషే గారు యెహోషువ గారికి ఇచ్చిన ఆలోచనలు వేగుచూచుట, యోర్దాను నూతన తరము వారి సున్నతి ఆచారములు ఈ భాగంలో ఉన్నాయి. మధ్య కనాను మీద యుద్ధమునకు పోవుట 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు. దక్షిణ కనాను ఉత్తర కనానుల మీద యుద్ధం చేయుట 9వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు. పంచిపెట్టుట, నివాస స్థలములు ఏర్పాటు చేయుట 13వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు. ఈ భూభాగంలో గోత్రములుగా నివసింపవలసిన స్థలములు వివరించుటలో కాలేబుకు హెబ్రోను కొండ ఇచ్చుట, ఆశ్రయపురములను ఎన్నుకొనుట, లేవీయుల నగరములు, యెహోషువ చివరి సందేశము, మరణము, పాతిపెట్టబడుట మొదలైనవి చెప్పబడ్డాయి. యెహోషువ చివరి వచనాలు కొన్ని విషయాలను తెలియజేస్తాయి. 3 సమాధులను వివరిస్తాయి. యెహోషువ 24వ అధ్యాయంలో యోసేపు ఎముకలు మరియు ప్రధాన యాజకుడైన ఎలియాజరు. ఇది వింతగా అనిపించినప్పటికీ ఈ సమాధులు దేవుని స్వభావాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ 3 పురుషులు ఇశ్రాయేలీల బందీఖానాలో ఉన్న రోజులలో సంబంధం కలిగి ఉన్నారు. యాకోబు కుటుంబంలో మొదట యోసేపు, తర్వాత యాకోబు కుటుంబం అంతా కూడా ఈజిప్టులో స్థిరపడ్డారు. మరియు యెహోషువ, ఎలియాజరు అరణ్యంలో సుదీర్ఘ ప్రయాణంలో యువకులుగా ఉన్నారు. ఇప్పుడు 3 వాగ్దాన దేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు, దేవుని విశ్వాసానికి సాక్షులుగా. దేవుడు అంతిమ వాగ్దానాన్ని నెరవేర్చారు ఇశ్రాయేలు పక్షముగా. ఆయన ఇశ్రాయేలుతో ఎంత నమ్మకమైన వాడు. ప్రత్యక్షంగా ఆయన తన ప్రజలతో ఏ విధంగా ఉన్నారు, అలాగే ఆయన మనతో కూడా ఉన్నారు. బలంగా మరియు ధైర్యంగా ఉండండి, భయపడకండి, జడియకండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ దేవుడైన యెహోవా మీతో పాటు ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.